15 మరియు 16 వచనాలు. యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నీవు శాంతి గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతుని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబెడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చాలా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మరి ఒక దినము మీ సన్నిధిలో మీ జీవపు వాక్కులను నాయన వినడానికి, వాటిని ధ్యానించుకునడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. నాయన, ఎట్టి జ్ఞానం అయితే మా జీవితాలను వెలిగించుకునేందుకు ఉపయోగపడుతుందో ఆ జ్ఞానమును తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం మేము వినివారులా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము నాకును మాకును దయచేయమని ప్రార్థించి వేడుకుంటూ, విన్న వాక్యాన్ని నాయన మేము గ్రహించుకొని మా జీవితాలకు అన్వయించుకునేలాగున మీ కృపను సహాయమును మాయందుంచమని ఈ ప్రార్థనంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథము 32వ సెషన్లో ఉన్నాము. ఇది పర్టికులర్గా మనం నిన్న 14వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయము చివరి వరకు ఒక టైటిల్ పెట్టుకున్నాము. ఆ టైటిల్ లాస్ట్ వీక్ చెప్పుకున్నాము, యూదాలో కరవు అని చెప్పుకున్నాం. మనం మాట్లాడుకోవడం జరిగింది, యూదా రాజ్యము ఉత్తర దిక్కు నుండి వచ్చే రాజ్యానికి అప్పగించబోతుంది అని ఇర్మియా గారు కరాఖండితంగా వీరందరికీ చెప్పడం జరిగింది. తప్పకుండా వారి యొక్క ఖడ్గమునకు వీరు బలవుతారు, చెరకు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి ఇర్మియా గారు ఖచ్చితంగా చెప్పారు. ఈ మధ్యలో కరువు అనేది వస్తుంది అని చెప్పేసి కూడా దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మనం లాస్ట్ వీక్ చూసాం. అయితే కొంతమంది కరువునకు, కొంతమంది ఖడ్గానికి, కొంతమంది క్షామానికి, తెగులుకు, ఇలాగా ఒక్కొక్కరిని ఎవరికి ఇవ్వవలసిన శిక్షను వారికి ఇస్తున్నానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఆగి ఒకసారి వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికన్నా ఇంటికి వెళ్ళి మీ కీడు జరుగుతుంది, మీకు నాశనం కలుగుతుంది, లేక మీ ఇంట్లో ఏ విధమైన ఇబ్బంది కలుగుతుంది, అలా ఇలాంటి శాపవచనాలు చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకుంటారండి? ఎవరైనా ఊరుకుంటారా? ఎవరింటికైనా వెళ్ళి ఊరుకోరు పాస్టర్ గారు. ఊరుకోరు. మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరింటికైనా వెళ్తే ఏదైనా మన నోటి నుంచి వచ్చే మాట పక్క వారికి ఒక రకమైన కీడు కానీ, హింస కానీ ఇలాంటివి పలికినప్పుడు వెంటనే వాళ్ళు అలాంటివి మాట్లాడొద్దు అని అంటారు. జనరల్గా ఊరుకోరు ఈ విధంగా జరుగుతుందంటే. దీన్ని బట్టి ఇర్మియా గారి విషయంలోనూ కూడా, ఇర్మియా గారు ప్రవక్త అయినప్పటికీ దేవుని మాటలు యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నప్పటికీ ఇర్మియా గారి విషయంలో వీళ్ళంతా కూడా ఊరుకుంటారనుకుంటున్నారా? ఊరుకోరు. ఎందుకనంటే అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు కరాఖండితంగా చెప్పాడు. ఏమని? సమాధానం లేని చోట సమాధానం అని ప్రకటిస్తున్నారు. నా జనులకు గాయములు తగిలితే పైనే మందు వేస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు. ఇలాంటి వారిని నేను పంపించనే లేదు, వారు ఖడ్గానికి బలి అవుతారు అని చెప్పి దేవుడు చెప్పాడు ఆల్రెడీ. సో అబద్ధ ప్రవక్తల గురించి ఓకే, కానీ ఈ రోజుల్లో పరిస్థితి కానీ ఆ రోజులైనా ఒకటే. పాస్టర్ గారు మంచిగా మాటలు చెప్తే వింటారు, మీకు ఆశీర్వాదం, మీకు కృప, దేవుని సహాయం తోడుగా ఉంటుంది ఎప్పుడు. ఇలాగా ఆశీర్వాద వచనాలు పలికితేనే ఎక్కువగా పాస్టర్ గారిని ఇష్టపడతారు. శాపవచనాలు పలికినా, లేకపోతే మీకు ఆశీర్వాదం కలగదు, దేవుని వైపుకు తిరగపోతే మీకు ఈ విధమైన ఇబ్బంది కలుగుతుంది అని వాక్యానుసారమైన మాటలు చెప్తే అందరికీ అది మింగుడు పడదు. అవునంటారా కాదంటారా? మింగుడు పడదు. దురద చెవులు కలవి మనవి.
మనకు అనుకూలంగా వాక్యం రావాలనుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఈ వాక్యం కరెక్ట్గా నాకు బాగా సూట్ అయింది. రెండో రోజు ఆ వాక్యం మనల్ని ఇబ్బంది పెట్టేది కాబట్టి ఇది నాది కాదు అనుకుంటుంటాం. సో అదే తీరుని బట్టి ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్న మాటలన్నింటిని బట్టి ఇర్మియా గారిని ఏ విధంగా హింస పెడుతూ ఉన్నారంటే, వీళ్ళు ఏ విధంగా బాధిస్తున్నారంటే, ఇర్మియా గారు దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే, తల్లి గర్భంలో నుంచి నేను రాకపోయినా, మా తల్లి గర్భంలో నుంచి నేను రాకపోయి ఉంటే బాగుండేదేమో. ప్లస్ ఆయన అనేది ఏంటంటే, వారు ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే, నేను వాళ్ళకి అప్పు ఇవ్వలేదు, వాళ్ళు నాకు అప్పు ఇవ్వలేదు. అప్పులు వాళ్ళు ఎలా హింసిస్తారు జనరల్గా? ఆ విధంగా హింసిస్తున్నారు నన్ను, ఎందుకు ఇంత శిక్షను నాకు వేశావు నువ్వు అని చెప్పి ఆయన దేవుడిని అడుగుతూ ఉన్నాడు. చూడండి 15వ అధ్యాయం 10వ వచనం గమనిద్దాం. 15వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం ఇర్మియా గ్రంథంలో. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు అని గాను, దేశస్తులందరితో కలహించు దాని గాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు. ఆయనను వారందరూ నన్ను శపించుచున్నారు. శపించుచున్నారట. ఎందుకని ఇర్మియా గారు ఇలాంటి మాటలు పలుకుతున్నామని ఇర్మియాని శపిస్తున్నారంట వాళ్ళు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ, నా తల్లి నన్ను ఎందుకు కన్నావు అన్నట్లు, నా తల్లి జగడమాడువాని గాను, అంటే వాళ్ళతో నేను తగాదాడేవాని గాను, దేశస్తులందరితో కలహించేవాని గాను. ఇప్పుడు ఉన్న దేశం, యూదా దేశం అంతా కూడా నాకు ఆపోజిట్గా తయారైంది. వాళ్ళంతా ఒకవైపు, నేను ఒకవైపు అయిపోయాను. నేను మాట్లాడే మాటలకు వారు నొచ్చుకొని, నేను వాళ్ళకి అప్పు ఇవ్వలేదు, వాళ్ళు నాకు అప్పు ఇవ్వలేదు, కానీ వాళ్ళు నేను నాశనం అవ్వాలని శపిస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎందుకయ్యా ఈ పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు యెహోవా అంటున్నాడు 11వ వచనంలో, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నీకు ఖచ్చితంగా మేలు చేయాలనే నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు. ఎలా బలపరుస్తున్నానని చెప్పబోతున్నాడంటే, కీడు కాలం వచ్చినప్పుడు అయినా కానీ ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవిచ్చాను. ఆపదకాలం వస్తుంది ఒక టైము, ఆ టైంలో కూడా నీకు మాత్రం నేను, నీ శత్రువులు నీకే మొరపెట్టుకునేటట్టు నేను చేస్తానని చెప్పి దేవుడు ఒక రకంగా ఆదరణకరమైన మాటలు ఇర్మియా గారితో చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తలందరూ ఒకవైపు అయితే, ఇర్మియా గారి యొక్క ప్రవచనాలు కానీ, ఇర్మియా అనే ప్రవక్త ఒక డిఫరెంట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆయన ప్రవచనాలను వింటున్న జనులు ఒక గోడలాగా ఆయన చెప్తున్నా కానీ ఎవరు వినే దశలో లేరు. ఆలకించకపోగా దేవుణ్ణే ధిక్కరించేశారు. ఇక ఈయన మాటలైతే పట్టించుకోవటం లేదు, ఆయన చెప్పినా కానీ ఆయన్ని తిరిగి శపిస్తున్నారు. అందుకని ఎంత ఘోరమైన శ్రమ కలిగితే ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకయ్యా ఇంత నాకు శ్రమ అంటే అంటున్నాడు, నేను బలపరుస్తాను, భయపడకము అంటున్నాడు. అంటూ వాళ్ళ మీద రాబోయే శిక్షను, వారిని చెరలోకి పంపించబోతున్నాను, నాశనం కాబోతున్నారని చెప్పేసి 12, 13, 14 వచనాల్లో మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో దేవుడు. వాళ్ళకి నేను ఏ విధమైన శిక్ష వేయబోతున్నాను మనకు తెలిసిందే. శత్రు దేశాలను వారి మీదకి రప్పించి వారి చెరలోనికి వెళ్ళి పంపించబోతున్నాను అని చెప్పి శిక్ష వేయబోతున్నాను చెప్పి. ఇంత చెప్పినా కానీ ఇర్మియా గారి యొక్క బాధ తగ్గలేదు, ఇర్మియా గారికి ధైర్యము కలగలేదు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలను ఇర్మియా గారు అడుగుతున్నారు, మళ్ళా దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. ఏమని? యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము అని చెప్పి ఆయన అంటున్న ఒక మాట ఈ రోజున మనల్ని ఆలోచింపజేసే మాట. జాగ్రత్తగా గమనించండి. ఏమంటూ ఉన్నాడు? దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఏమంటున్నాడు ప్రియులారా? ఏమంటున్నాడు ఇర్మియా గారు దేవునితో? నీ నిమిత్తమై నింద నాకు వచ్చుచున్నది. నీ నిమిత్తమై నాకు నింద వచ్చుచున్నది. ఎంత గొప్ప! ఒక రకంగా దేవుని మీద విసుగు పుట్టి దేవుని మీద ఒక ఎలిగేషన్ ఇస్తూ ఉన్నాడు. నీ నిమిత్తం నేను నింద భరించాల్సి వస్తున్నది. నన్ను దర్శించు, నన్ను జ్ఞాపకం చేసుకో,
నువ్వు దీర్ఘశాంతం గలవాడివి అని చెప్పేసేసి అంతా అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్దామని కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ నా మీదకు వస్తున్న శత్రువులకు ప్రతిదండన చెయ్యి అని చెప్తూ నీ నిమిత్తము నేను నింద భరించుచున్నాను అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని నిమిత్తము నింద భరించుట అనే విషయము గమనించాలి. ఎవరి కొరకు నింద భరిస్తున్నాడు ఇర్మియా గారు ఇక్కడ? దేవుని కొరకు నింద భరిస్తున్నాడు. అంటే దేవుని మాటలు వారికి చెప్పడం ద్వారా ఈయన మీదకు ఆ నింద వస్తుంది, వారందరూ శపిస్తూ ఉన్నారు. రైట్. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు బైబిల్ ఏం చెప్తుంది అంటే, బైబిల్ మొత్తం మీద కొత్త నిబంధన గ్రంథంలో కనుక మనం ఆలోచిస్తే క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు భరించిన చరిత్రలు ఉన్నాయా లేవా? క్రీస్తును వెంబడించిన వారందరూ కూడా విపరీతమైన శిక్షలు అనుభవించారు. ఆ రోజుల్లో బాగా టార్చర్ పెట్టారు, నూనెలో వేశారు, సిలువ వేశారు, రకరకాలుగా వాళ్ళని హింసించారు. కొంతమంది వ్యక్తులైతే వారి కుటుంబాలలోనే వారిని తిరస్కరించారు. వారి కుటుంబాలే కాకుండా రిలీజియస్ లీడర్స్, ఆ రోజుల్లో మతపరంగా ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళని వెలివేయటము, రాళ్లతో కొట్టి చంపేయటము. ఎవరు వీరంతా? క్రీస్తు కొరకు నిందను భరించిన వారేనా? దేవుని కొరకు నింద భరించడంలో ఎంత టార్చర్, ఎంత సఫరింగ్ వాళ్ళు అనుభవించారో మనము అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట చూడొచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారు సో ఇక్కడ 4వ అధ్యాయం మనం 1 నుంచి 3 వచనాలు కనుక చూస్తే, వారు క్రీస్తును అలాగే యేసు పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు కావలిలో ఉంచింది. సో ఇక్కడ క్రీస్తు కొరకు ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు, అనేక మంది శ్రమలు అనుభవించారు, అనేకమైన కష్టాలను అనుభవించారు, అనేకమైన బాధలు నిందలు మోసారు, విపరీతమైనవన్నీ కూడా మనం చూసాం, విపరీతమైన ఇబ్బందులు కూడా చూసాం. అయితే ప్రభు అయిన క్రీస్తు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే నీతి కొరకు ఎవరు ధన్యులు అని చెప్తున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు అని ఉంది. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక గమనిస్తే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు కొరకు బాధపడుతున్న వాళ్ళైతే హింసింపబడుతున్నారా లేక నిందించబడుతూ ఉంటే వారు ధన్యులు అని చెప్పి ప్రభు అయిన క్రీస్తు చెప్తూ ఉన్నాడు. మరి ఒక మాట క్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు కొరకు అంటే దేవుని నిమిత్తము శ్రమను అనుభవించేవారు కానీ నిందను అనుభవించేవారు కానీ వారి కొరకు దేవుడు చెప్తున్న మాట, గొప్ప మాట ఏంటి అంటే, ఈ లోకమంతా కూడా నిన్ను ద్వేషించిన, ఈ లోకమంతా కూడా నిన్ను నిందించిన, ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకము మొదట నిందించింది ఎవరిని? మొదట ద్వేషించింది ఎవరిని? క్రీస్తు. వెరీ గుడ్. మొదట నన్ను ద్వేషించారని మాట మర్చిపోవద్దు.
మీరు నా కొరకు ఎన్ని హింసలు ఎన్ని బాధలు అనుభవించినా కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, లోకం మొదట నన్ను ద్వేషించను, నన్ను హింసించను, నన్ను సిలువ వేసను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. ఐదవ అధ్యాయం 18. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసింది. సో తండ్రిని, క్రీస్తుని కూడా చంపాలని చూశారు, చంపారు, హింసలు పెట్టారు, అవమానించారు, ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దారు. సో విపరీతమైన అవమానాన్ని గురి చేశారు. ఆయన ఎవరి నిమిత్తము ఇవన్నీ అనుభవించాడు? తండ్రి నిమిత్తం. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికైనా, తండ్రి పని నెరవేర్చడానికైనా. కానీ ఏ రోజు ఆయన ఈ క్లెయిమ్ చేయలేదు, ఏమని, నీ నిమిత్తము నింద భరించుచున్నానని. ఎందుకు చేయలేదు? తండ్రిని గురించి కానీ ఏ రోజు ఆయన కంప్లైంట్ చేయలేదు. చివరి క్షణాలలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకొని ప్రార్థన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఆయన తండ్రిని దూషించలేదు? తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయనకి, తండ్రి పని తొదముట్టించుట ఆయనకి ఆహారమై ఉన్నది అని చెప్పి మనకు తెలుసు. సో తండ్రి పనిని నెరవేర్చుట మీదే ఈ లోకానికి రావడం జరిగింది. సో అలాగా నీ నిమిత్తము నింద భరించుచున్నాను అని చెప్పి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అయితే ప్రభు అయిన క్రీస్తు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ నేటి దినాల్లోనూ కూడా నీతి నిమిత్తము కానీ క్రీస్తు నిమిత్తము కానీ నింద భరిస్తూ ఉంటే మొదట జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఈ లోకము మనకంటే ముందుగా ఎవరిని ద్వేషించింది? క్రీస్తును ద్వేషించింది. ఓకే. సో తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒక మంచి మాటను మనము గమనిద్దాం. 3వ అధ్యాయము 12వ వచనాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. క్రీస్తునందు సద్భక్తితో బద్దకించి నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. 13-12 వచనం కనుక చదివితే ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. సో క్రీస్తు యందు నువ్వు జీవించాలి అని అంటే హింస పొందటం అనేది తప్పని పని, అది తప్పదు అని చెప్తుంది. సో కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో కూడా ఒక మాట చదువుకుని మనము ముందుకెళదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి పౌలు గారు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. నేను ఎప్పుడైనా ప్రభువులో చాలా బలహీనంగా ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా లోలో ఉన్నాను అని అనుకున్నప్పుడల్లా అప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటి? నేను బలవంతుడను,
కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనత ఏదైతేనా కానీ అది క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. అంటే క్రీస్తు నిమిత్తం పడే యొక్క బాధలోనూ కూడా చాలా సంతోషం ఉన్నది. దేవుడు ఇర్మియా గారిని పంపించి ఈ మాటలు చెప్పు అంటే ఎందుకు ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇంతమంది జనాంగం ఉండగా ఎందుకు మిగిలిన వారిని ఎన్నుకోలేదు? ఎందుకు ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు? అది ఇర్మియా గారికి ఇచ్చిన ధన్యత. దేవుడు ఇర్మియా గారు పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాడంటే హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద గాడ్ బిఫోర్ హీ వాజ్ బోర్న్. ఆయన పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభువు ఒక పని నిమిత్తం అతన్ని సెపరేట్ చేశాడు. ఈ పనికి నేను ఈయన్ని పంపించాలి అని చెప్పేసి. సో వీఆర్ ఆల్ యాజ్ అపాయింటెడ్. మనం కూడా ఇలాగే దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు. ఇక్కడ దేవుడు క్రీస్తు అంటున్న మాట, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటే నన్ను ద్వేషించారన్న మాటను జ్ఞాపకం పెట్టుకోండి మీరు. పౌలు గారైతే అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం నేను పడే ఎటువంటి నిందైనా, ఉపద్రవమైన అందులో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. అందులో ఆనందం ఉంటుంది. దేవుని కొరకు చేసే పని కదా, దేవుని కొరకైన పని కదా అని ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. సో కానీ ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో మనం కనుక చూస్తే ఎంతోమంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు. ఆదిమ అపోస్తలులు చాలా కష్టాలు అనుభవించారు. అయితే ఈ అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, పిలిపించి పట్టుకొని కొట్టి వేధించి ఇలాగ విపరీతమైన ఇబ్బందులు పెట్టడం అనేది ఆనాటి కాలంలో అది ఒక ఆనవాయితీ. యేసుక్రీస్తు నామమును ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే బోధిస్తారో వాళ్ళందరినీ హింసకు గురి చేసేవాడు, బాధలు పెట్టేవాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనము అలాంటి బాధలను అనుభవించే స్థితిలో ఉన్నామా? అన్ని ప్రాంతాలకు కాదులేండి, కొన్ని ప్రాంతాల్లో అయినా చెప్పండి, మనకు అలాంటి ఇబ్బందులు ఉన్నాయా? లేవు. దేవుని కొరకు హతసాక్షులుగా అవ్వాలి అన్నంత పరిస్థితులు ఉన్నాయా మనకి? కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో, మనమున్న ప్రాంతాల్లో వీఆర్ ఆల్ సేఫ్ బై గాడ్స్ గ్రేస్. దేవుని కృపను బట్టి మనమంతా చక్కగా చాలా సేఫ్గా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు నామమున ప్రకటించేవారు, బోధించేవారంతా కూడా ఎవరై ఉంటారని? యేసుక్రీస్తు నామాన్ని బోధించేవారంతా ఎవరు? యేసును వెంబడించే వారంతా కూడా ఎవరు? దేవుని కోసం నిందలు భరించేవారు. క్రైస్తవులనే కదా. మొట్టమొదటి అంతియోకులో క్రైస్తవులని పిలువబడ్డారంటే క్రీస్తును వెంబడించే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అని అనుకుందాం. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే క్రీస్తును వెంబడించుట అంటే ఏంటి అసలు? క్రీస్తును వెంబడించుట అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఆజ్ఞలు పాటించేసి ఆయన త్రోవలో నడవడం. ఓకే, రైట్, వెరీ గుడ్. అయితే ప్రభు అయిన క్రీస్తు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏం మాట చెప్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23-24 వచనాలను చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణంను రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రజల ప్రాణంను పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల, క్రీస్తును వెంబడించాలనుకుంటున్నావా? వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏంటిది సిలువను ఎత్తుకొనుట అంటే? ఆయన వెంబడించాలంటే మనం సిలువ ఎత్తుకోవాలి. ఏంటి సిలువ ఎత్తుకోవటము? దేవుడు క్రీస్తు చెప్తున్న మాట, సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు
ఆయన్ని ఫాలో చేయాలి అంటే కంపల్సరిగా సిలువ వెత్తుకొనాలి అంటున్నాడు. సిలువ కంపల్సరీ అంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక ఆలోచిద్దాము, సిలువ అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో ఆ టైంలో సిలువ అనే ప్రస్తావన ఎప్పుడు వస్తుంది? శిక్ష వేసినప్పుడు. ఆ శిక్ష ఎట్టిది? ఎటువంటి శిక్ష? శపితమైన శాపగ్రస్తుడు శిలువ మరణం పొందాలి. ఓకే, ఆ సిలువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి సిలువ శిక్ష వేశారు అని అంటే అర్థము అతడు మరణ శిక్ష వేసినట్టేనా, లేక సిలువ మీద కాసేపు మోసి తర్వాత పక్కకి క్షమించబడిన మరణ శిక్ష. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. సిలువ అంటే ఈజ్ ఈక్వల్ టు మరణము. సిలువ అంటే మరణము. ఇప్పుడు దీన్ని బట్టి మీ మరణాన్ని ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు అనుకోండి క్రీస్తు. ఇప్పుడు ఏంటి మరణాన్ని ఎత్తుకొని వెంబడించడం? ఏంటి మరణాన్ని ఎత్తుకొని వెంబడించడం ఏంటి? చావునకై సిద్ధపడి ఉండడం. ఎట్టి చావది? హతసాక్షులు ఎలాగైతే చూసామో, ఒక స్టెఫను లేక మిగిలిన శిష్యులు వీళ్ళందరూ కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టి చనిపోయారు. వాళ్ళందరూ కూడా వారిలాగా మనము చావడానికి సిద్ధంగా ఉండాలనే, లేక చావు మీరు ఎవరొచ్చి మిమ్మల్ని కొట్టినా అది మీరు చావు ప్రాణం పెట్టడానికైనా మీరు రెడీగా ఉండాలనే, ఎలాంటి మరణాన్ని దేవుడు ఎత్తుకొని రమ్మంటూ ఉన్నాడు మనల్ని? చావడానికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఏ శ్రమనైనా అనుభవించాలి. క్రీస్తు నిమిత్తము ఏ శ్రమనైనా అనుభవించాలి. ఆఖరికి చావు వచ్చినప్పటికీ కూడా భయపడకూడదు. చావుకైనా కూడా సిద్ధంగా ఉండాలి అనే మాట అని మీరు అంటున్నారు. అంటే మరణాన్ని ఎత్తుకొని ఆయన వెంబడించాలి అని అంటే మనం కంపల్సరీగా మరణాన్ని ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ డెత్ డిడ్ జీసస్ మీన్? జీసస్ చెప్తున్న మరణం ఏమిటో, ఏంటి మరణము అని అంటే, పౌలు గారు ఒక మాట చెప్తాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక మీదట జీవిస్తుంది నేను కాదు, ఎవరు? సో ప్రభువే జీవిస్తాడు. ఈ మాటను బట్టి క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డామా లేదా మనం? వేయబడ్డాము. సో ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, పౌలు గారు అంటున్న మాట క్లియర్గా చదువుకుందాం. గల్తీ సంఘానికి ఒక మాట రాశాడు ఆయన. ఆ గల్తీ సంఘంలో ఆ మాట చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని గమనిద్దాం. 20వ వచనం. గలతీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 20వ కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ఇందులో క్లారిటీ క్లియర్గా అర్థమైపోయిందా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట ఆయన చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఈయన సిలువ వేసేటప్పుడు ఈయన కూడా ఆయనతో పాటు ఉన్నాడా క్రీస్తుతో పాటు? లేదండి, లేదు. ఎందుకు నా మాట ఉంటున్నాడు ఆయన? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అంటే ఆయన అన్న మాటకు అర్థము, నేను ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించి ఆయన నామంలో నేను మారు మనసు పొందాను, మారు మనసు నిమిత్తమైన బాప్తిజం తీసుకున్నాను, ఆయనతో కూడా బాప్తిజం అంటే అర్థం చెప్పుకున్నాం కదా, అక్కడ నీటిలో ముంచి లేవటం అంటే అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడి మనం పాతి పెట్టబడిన వారం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారం మనము. ఇప్పుడు మనమంతా కూడా క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడిన వారం. అంటే మనము చనిపోయాం. యాక్చువల్గా చనిపోయి తిరిగి జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో, ఈ శరీరానుసారమైన జీవితము, ఇది ఎవరిచ్చిన జీవితం? ఇది క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని మనం జీవితాన్ని గడపడం. నువ్వు కాదు జీవిస్తున్నది. వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ లీడింగ్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్.
అది క్రీస్తుకు సంబంధించిన జీవితం. నువ్వు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డావు, ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి నిన్ను కూడా పునరుత్థానుడుగా చేశాడు. నీది కొత్త జీవితం, ఇది ఇట్స్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. పాత జీవితాన్ని నువ్వు పాతి పెట్టేసావు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు బతుకుతున్న జీవితం ఏదైతే ఉందో అది క్రీస్తుకు సంబంధించిన జీవితం. అందుకే ఆయన అంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే ఇక్కడ క్రీస్తు చెప్పిన మరణం ఏంటి అని కనుక మనం క్లియర్గా ఆలోచిస్తే, శరీరానుసారమైన జీవితాన్ని బ్రతకటం మానేయాలి. శరీరానుసారమైన జీవితంగా బ్రతకడాన్ని చంపేసుకోవాలి మనము. నీ శరీర క్రియలు, శరీర ఆశలు క్రీస్తును వెంబడించడానికి అడ్డుపడుతూ ఉంటే వాటిని చంపేసుకోవాలి. ప్రేయర్కి వెళ్ళాలి, క్రీస్తును ఆరాధించడానికి ప్రేయర్కి వెళ్ళాలి. అదే టయానికి నీ కోరిక ఐస్ క్రీమ్ తినాలంటే అది నువ్వు ఆపేయాలి. అదే టయానికి నేను సినిమా చూడాలనుకుంటున్నా, లేదంటే ఇంకోటి ఇహలోకమందు నేత్రాశ జీవపుడమ్మమే. ఈ లోకమంతా కూడా జీవాశ, నేత్రాశ, జీవపుడమ్మము. అంటే కన్ను ఎటు కనబడుతుందో అది చూసి ఆశపడుతుంది, హృదయం దాన్ని వెంటనే అక్కడికి వెళ్ళాలనుకుంటుంది, దాన్ని పొందుకోవాలనుకుంటుంది. కానీ శరీర సంబంధమైన క్రియలు చెడ్డవి. మరి శరీరానికి సంబంధించిన ప్రకారం కనుక నువ్వు నడుచుకుంటే అది క్రీస్తును వెంబడించినట్టు కాదు. వాట్ ఎవర్ యువర్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ అండ్ యువర్ విల్, నీ యొక్క కోరికలు అన్నీ కూడా చంపుకొని క్రీస్తును వెంబడించాలి. అక్కడ సిలువ ఎత్తుకోమంటే దేవుడు చెప్పింది కూడా అదే. మీరు చెప్పింది కూడా ఇండైరెక్ట్గా కరెక్టే. ఎందుకనంటే ఇవి శరీరానుసారమైన క్రియలను, లేక శరీరాన్ని మనము వచ్చే వాటిని చంపుకొని క్రీస్తు కొరకు బ్రతకాలి అని అంటే శ్రమలు పడాలి, శ్రమలు అనుభవించాలి. మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. శ్రమలు వస్తాయి కదా, వస్తాయా లేదండి? వస్తాయి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి అని అంటే, అరే రేపు పక్కింటి ఆమెతో మాట చెప్పానే, ఆమెతో అరగంట కూర్చొని మాట్లాడతానన్నానే, ఆమెతో బజార్కి వెళ్దాం అనుకున్నానే. దేవుని ప్రార్థన అంటే అన్నీ వస్తాయి అడ్డంకులు, అన్ని రకాల అడ్డంకులు వస్తాయి. ఎప్పుడు లేనివి. ఉదయాన్నే పాలు రావు, ఉదయాన్నే పేపర్ ఒకటి రాడు, లేకపోతే ఉదయాన్నే ఇంకోటి రాదు, అన్నిటికీ లింక్ అనమాట. అది రాలేదు, ఇది రాలేదని లేట్ అయిపోతూ ఉంటాం ప్రార్థనకి. చివరి ఆరాధన ఇచ్చే టయానికి వెళ్ళి ఆరాధన వరకు చూసుకొని అయిపోయింది కదా అని వచ్చేస్తూ ఉంటాం. దేవుని కొరకు జీవించాలనుకునేటప్పుడు నువ్వు ప్రతిదాన్ని సిలువలాగా చూడాలి. సిలువలో అన్నిటినీ, నీ కోరికలను సిలువకేసి కొట్టాలి, నీ యొక్క ఆలోచనలను సిలువకేసి కొట్టాలి, నీ యొక్క ప్రవర్తనను అన్నిటినీ సిలువకేసి కొట్టి, ఇక నుంచి బ్రతికే జీవితం నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, నాలో ఉన్నది క్రీస్తే తప్ప నేను కాదు అని చెప్పి జీవనం గడపాలి. సో నీ సిలువను ఎత్తుకొని అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే, అక్కడ మరణానికి సిద్ధము అంటే మరణాన్ని పెట్టేంత కూడా ప్రేమ ఉండటం అనేది మంచి విషయమే. దేవుని కొరకు ప్రాణం పెట్టడం గొప్ప విషయమే. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, సఫర్ అవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. నా నిమిత్తం మీరు చస్తారని చెప్పలేదు క్రీస్తు, నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు అని చెప్పలేదు క్రీస్తు, నా నిమిత్తం శ్రమలు అనుభవిస్తారు, నిందలు అనుభవిస్తారు, అప్పుడు మీరు ధన్యులవుతారని చెప్తున్నాడు. సో శ్రమలు, నిందలు అనుభవించడానికి మీ కుటుంబంలోనే నిందలు రావచ్చు, మీ సొంత కుటుంబం నుంచే అపనిందలు రావచ్చు, మీ సొంత వారే మిమ్మల్ని హేళి చేయొచ్చు, గేలి చేయొచ్చు. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మాట ఏంటి, మనము ఈ లోకము మొదట ద్వేషించింది ఎవరిని? ప్రభు అయిన క్రీస్తును. మొదట క్రీస్తును ద్వేషించారు, తర్వాత ఇప్పుడు క్రీస్తును వెంబడించే వారిని ద్వేషిస్తున్నారు. ఇది కొత్త ఏమి కాదు లోకానికి, ఇది కొత్త ఏమి కాదు ప్రపంచానికి. సో క్రీస్తును వెంబడించి నడిచే వారిని ఆనాడు చంపేశారు, ఈనాడు నిందలు వేస్తున్నారు, ఈనాడు దూషిస్తూ ఉన్నారు. కానీ నా నిమిత్తము నీతి కొరకు ఆకలి దొప్పులు కాని వారు ధన్యులు. నా నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడల్లా మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను. అందుకే చాలామంది బాప్తిజం తీసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఆలోచన అంటే, నేను అడిగాను కొంతమందిని, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే, అమ్మో చాలా నిష్టగా ఉండాలండి, తీసుకోవటం అంటే తీసుకోవటమేనా,
తీసుకుంటే సరిపోతుందా? తీసుకున్న తర్వాత చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి, చాలా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా నీవు లేవు, ఆ శ్రమ పడడానికి నాకు ఇష్టం లేదు, ఆ శ్రమ పడడానికి నేను ఎప్పుడో సిద్ధపడినప్పుడు నేను తీసుకుంటాను అని చెప్పండి. పౌలు గారు ఒక మాట అంటారు, శరీర స్థితిలో ఉన్నప్పుడు నేను అనుదినము పోరాడుతున్నానని చెప్తాడు. ఆయన అనుదినము ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే శరీరము మరియు ఆత్మ ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు, రెండు ఫైట్ చేస్తాయి. శరీరం ఏమన్నా మన క్రియలు అన్నీ అది కావాలి ఇది కావాలంటుంది, ఆత్మానుసారంగా మాత్రము ఆత్మ ఏది మంచిదో అటువైపు నడవాలని ప్రయత్నం చేస్తుంది. అవునా? సో పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ కూడా ఒక మాటను అంటూ ఉన్నారు, గమనిద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన అయినను ఏమేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని చాలా 7-8 వచనాలు చెప్పారు. 7-8 వచనాల్లో పౌలు గారు ఎంత చక్కని మాట అంటున్నాడు చూడండి. ఆయనను ఇవేవి నాకు లాభకరములై ఉండెను. ఏవేవి నాకు లాభకరములై ఉండెను? లాభకరములు అంటే మనకు లాభాన్ని తెచ్చిపెట్టే వస్తువులు ఏవైనా కానీ అవన్నీ క్రీస్తుతో పోల్చుకుంటే నాకు అనవసరం. డబ్బైనా, ఆస్తి అయినా, లేకపోతే ఇంకోటి అధికారమైనా, ఏదైనా క్రీస్తుతో పోల్చుకున్నప్పుడు నాకు అవసరం లేదు. అందుకని ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏది లాభం ఇస్తుందో అనుకుంటే అవి నాకు అక్కర్లేదు అంటూ నిశ్చయముగా ఏమంటున్నాడు ఆయన? చూడండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నువ్వు కంపేర్ చేసుకుంటే క్రీస్తు కావాలా, లేక ఆస్తి కావాలా, సంపాదన కావాలా, డబ్బు కావాలా, లేక అధికారం కావాలా, ఇంకోటి కావాలా అని కనుక నువ్వు ఆలోచిస్తే వేటికి ఇంపార్టెన్స్ ఇస్తావు? మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఒకవైపు తరాజు ఉందనుకోండి. తరాజు అంటే తెలుసు కదా మీకు, త్రాసులో ఒకవైపు ఆస్తి, డబ్బు, హోదా, అధికారము అన్నీ ఉన్నాయి, ఒకవైపు క్రీస్తున్నాడు. ఏది కావాలని కోరుకుంటారు మీరు? క్రీస్తు కావాలని. ప్రభువే కావాలంటే ప్రభువే కావాలని. పౌలు గారు కూడా చేసింది అదే కదా. ఎప్పుడైతే తను మారు మనసు పొందాడో అక్కడి నుంచి పాత జీవితం వైపు తిరిగే చూడలేదు ఆయన. పాత జీవితంలో చాలా ధనవంతుడా కాదా ఆయన? ధనవంతుడే, జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు, బాగా చదువుకున్నవాడు, సంఘంలో హోదా కలిగిన, ధర్మశాస్త్రుడు. ఇటువంటివన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. నాకు అది నష్టమే. దేన్ని కంపేర్ చేసుకున్నాడు ఆయన? దేన్ని పోల్చి చూసి నష్టం అనుకుంటున్నాడు? పెంటతో సమానంగా క్రీస్తుతో పోల్చుకుంటే అవి నష్టము అని చెప్పేస్తున్నాడు. నేను క్రీస్తును ముందు పెట్టినప్పుడు ఇవన్నీ నాకు నష్టాలే. నాకు ఏదైతే లాభం అనుకుంటున్నానో నేను అవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. సో ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాటకు అర్థము ఇప్పుడు మీకు అర్థమైందా? మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైందా క్లియర్గా? సిలువ అంటే మరణము. అంటే మీరు మరణానికి సిద్ధంగా ఉండండి అని కాదు క్రీస్తు చెప్పింది. మరణానికి సిద్ధంగా ఉండండి అని కాదు క్రీస్తు చెప్పింది. మీ యందు ఏదైతే కోరికలు ఉన్నాయో, లేకపోతే ఏవైతే మీరు లాభకరములు అని ఇహలోక పరంగా ఆలోచిస్తున్నారో వాటన్నిటినీ సిలువకు కొట్టండి ముందు. ఎందుకనంటే ఒక మనిషి 2 పడవల మీద కాళ్ళు వేయలేడు. క్రీస్తును నువ్వు ఆనందింపజేయాలి, అట్ ద సేమ్ టైం నీ శరీరానుసారంగా కూడా ఆనందంగా ఉండాలంటే, ఇద్దరిని నువ్వు ఆనందింపజేయాలంటే చేయలేవు. చేయగలవా? ఎక్కడైనా ఉన్న సామెత 2 పడవల మీద కాళ్ళు పెట్టి 2 పడవల మీద కాళ్ళు పెట్టి చెరలేము అని అంటారు. ఎందుకు అనంటే ఇట్లాగా ఇద్దరిని, అంటే నీ శరీరాన్ని సంతోషపరచాలి నువ్వు, కానీ నీ శరీరంలో ఉన్నది నువ్వు కాదు. ఎప్పుడైతే నువ్వు
క్రీస్తును ఎరిగి ఆయన విశ్వసించావో నీలో ఉంది క్రీస్తు అనే మాటను మర్చిపోతున్నావు. ఆయన ఇచ్చిన జీవితము, ఆయన నీలో నివసిస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు నీవు నీ శరీరాన్ని క్రీస్తును ఇద్దరిని సంతోషపెట్టాలి అంటే అది జరిగే పనేనా? జరగదు ప్రియ. సో మరణము అనే దానికి ఇక్కడ క్రీస్తు చెప్తున్న మాట ఒక రకంగా ఇండైరెక్ట్గా డెత్ ఇన్వాల్వ్స్ సఫరింగ్, ఎన్నో ఇబ్బందులు, నిందలు, అపనిందలు అనే అర్థం అన్నమాట. సో దేవుడు చెప్పింది కూడా అదే మాట. నా నిమిత్తం మీరు ప్రాణం పెట్టండి అని చెప్పలేదు. నా నిమిత్తమై మీరు హింసలు అనుభవించినప్పుడు సంతోషపడండి, మీరు ధన్యులవుతారు. నా నిమిత్తం మిమ్మల్ని నిందించారా, మీరు ధన్యులవుతారు. ఎందుకనంటే మీకంటే ముందు లోకం నన్ను ద్వేషించింది అని చెప్పి ఆయన ఓ మాటను చెప్తూ ఉన్నాడు. తర్వాత పౌలు గారు కనుక మనం ఆలోచిస్తే ఇట్లా శ్రమను అనుభవించిన వారు కానీ క్రీస్తు కొరకు నిందను అనుభవించిన వారిలో పౌలు గారు చాలా వరకు చాలా నిందను అనుభవించారని చెప్పడంలో కరెక్టే అంటారా? చాలా శిక్షణ అనుభవించారు. నిజమే గారు. ఎందుకనంటే మనం చూసాం, ఆయన ప్రయాణాలు చూసాం, ఎన్నో ప్రయాణాలు. ఎంతో మంది తిరస్కరించారు, ఎంతో మంది కొట్టారు, ఒకసారి చనిపోయాడని పడేశారు. అలాగే ప్రయాణం అంతట్లో ఓడ ఎన్నిసార్లు బద్దలైంది, ఒకసారి పాము గరిసింది. ఇలాగా అనేక రకాలైన శ్రమలు అనుభవించాడు ఆయన. ఎందుకు అనుభవించాల్సి వచ్చింది ఆయన? ఎందుకు అవి అనుభవించాడు? ఏమి నమ్మాడు ఆయన? క్రీస్తు నిండా మంచిది. ఏమి నమ్మాడు ఆయన అంటే ఇందాక మనం చదువుకున్న మాటే, నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను, లేక క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నాలో ఉంది క్రీస్తే అని నమ్మాడు. సో నాలో ఉంది క్రీస్తే అన్నప్పుడు నన్ను క్రీస్తు నడిపిస్తున్న ప్రకారం నేను నడవాలా, లేక నా పాత జీవితం ప్రకారం నేను వెళ్ళిపోయి క్రైస్తవుల్ని హింసిస్తూ రాచమందిరాల్లో నివసిస్తూ బాగా మద్యం సేవిస్తూ ఆనందకరమైన జీవితం గడపాలా? ఏది లాభము, ఏది నష్టము నాకు అని ఆయన బేరీజు వేసుకుంటే నా జీవితము క్రీస్తు కొరకైన జీవితము, నన్ను అందుకే క్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి నన్ను ఎంచుకున్నాడని అనే సంగతి ఆయన గమనించాడు. మరి మనం ఆ విషయాన్ని అసలు గమనిస్తున్నామా? మనం కూడా సిలువ వేయబడ్డట్టేనా క్రీస్తుతో పాటు? కాదా? సిలువ వేయబడ్డామండి. సిలువ వేయబడినప్పుడు మనం ఇంకా లాభకరములైన మనం ఫీల్ అయ్యే వాటన్నిటినీ కూడా సిలువకి వేసి కొట్టామా? ఇంకా చేశామా? చేయలే. ఇంకా మనలో కొన్ని శరీరానుసారమైన కోరికలు, ఇంకా ఇహలోక సంబంధమైన కోరికలు మనలను ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. అదే పోరాటం, అదే అనుదిన పోరాటం మనం చేసేది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయంలో 29వ వచనంలో చక్కని మాట అంటున్నారు. జాగ్రత్తగా గమనించి మనం ముందుకెళదాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేది. సో ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చాడు చూసారా ఆయన, ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చాడు చూడండి. ఏం క్లారిటీ? ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నవి మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము. ఏం పోరాటం అని చెప్పాను నేను మీకు? ఇందాక చెప్పింది అదే పోరాటం ఏదైతే ఉందో మీకును కలిగి ఉన్నందున. ఈ అనుభవం మీకు కలుగుతుందా లేదా? ఏ అనుభవము అని అంటారంటే, ఏ అనుభవం అంటే క్రీస్తు కొరకు జీవిద్దామని మనం జీవిస్తున్న జీవితంలో కొన్ని శరీర సంబంధమైన కోరికలు, క్రియలు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటాయి. అవునా కాదా? ఆ అనుభవం మీకు ఉందా లేదా? మీకు కలిగిందా లేదా? కలిగిందండి. ప్రస్తుతానికి అదే పరిస్థితిలో ఉన్నాం. కలుగుతుంది. అది కలుగుతుంది అని కూడా చెప్తున్నాడు పౌలు గారు. అది కంపల్సరీ కలగాలి అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు ఆయన? పోరాటం మీకును కలిగి ఉన్నందున
క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఆయన పక్షమున శ్రమపడటం కూడా మీకు అనుగ్రహించబడింది. సో ఆ లైఫ్ని లీడ్ చేయటం, సఫరింగ్స్ని లీడ్ చేయటం అనేది మీకు అనుగ్రహించబడింది. సో యూ హ్యావ్ టు ఫాలో దట్. నువ్వు అట్లా ఫాలో అవ్వాల్సిందే. వాటి కొరకు శ్రమలు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాల్సిందే. సో ఇర్మియా గారి దగ్గర నుంచి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే, ఇర్మియా గారు అంటున్న మాట ఏంటి? ఎందుకు ఇర్మియా గారు ఏమని అంటున్నాడు దేవుణ్ణి? నింద నిమిత్తం మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తము నింద భరించుచున్నాను అని చెప్పి దేవుణ్ణి అంటున్నాడు ఇర్మియా గారు. నీ నిమిత్తమే కదయ్యా నేను భరిస్తుంది నింద, లేకపోతే నేను కాముగా వీళ్ళతో పాటు ఉండేవాడిని. గమనించారా? తండ్రి అయిన దేవుడు ఇర్మియా గారిని కనుక సపరేట్ చేయకుండా ఉన్నాడితే ఇర్మియా గారు ఎక్కడ ఉండేవాళ్ళు? లోకంలో ఉండేవాడు. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు సపరేట్ చేయకుండా ఉంచాడంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి? లోకంలోనే ఉండేవాడు. వినాశనానికి అప్పగించబడేవాడు. పాతాళంకి వెళ్ళడానికి చాలా దగ్గరగా టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండేవాడు. బట్ దేవుని మహాకృపను బట్టి మనలను ఆయన ప్రత్యేకపరిచాడు. ఎవరిని? ఆయనను వెంబడించే వారందరినీ, క్రీస్తును వెంబడించే క్రైస్తవులను ఆయన ప్రత్యేకపరిచాడు. సెట్ అపార్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గారిని దేవుడు ప్రత్యేకపరిచి ఆయనకు ఒక పని అప్పగిస్తే, అందులో వచ్చిన శ్రమను బట్టి, అందులో వచ్చిన నిందను బట్టి దేవుణ్ణే ఆయన అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణే నిందిస్తున్నాడు. ఒక రకంగా అంటున్నాడు, నీ నిమిత్తము నేను నింద అనుభవిస్తున్నాను అంటున్నాడు. నీ నిమిత్తమే కదా నేను నింద అనుభవిస్తుంది. ఇర్మియా గారికి అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను పరచకుండా ఉన్నట్లయితే నువ్వు లోకంలో ఉండేవాడివి, యూదులలో కలిసి ఉండేవాడివి. ఆ బబులోను రాజొచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతే ఆ శిక్షకు నువ్వు కూడా పాత్రుడు అయ్యేవాడివి. కానీ నిన్ను తప్పిస్తున్నాడు దేవుడు. తన బూరగా వాడుకుంటున్నాడు, తన వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు, తన మాటలను చెప్పమంటూ ఉన్నాడు. మరి నీకు అవకాశం దొరికింది. ఎవరికో లేని అవకాశం, ఎందరికో లేని భాగ్యము నీకు దొరికినప్పుడు నువ్వు దాని కొరకు త్వరపడతావా లేదా? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు ముందుకు రావాలి. వెంటనే ఈ అవకాశం దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు, ఎంతో మంది కోసం విజ్ఞాపన చేసే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు, ఇది దేవుడు చెప్పిన పని అని చెప్పి ముందుకు రావాలి. ఒక పాట పాడండి, దేవుణ్ణి స్తుతించండి అనగానే స్తబ్దంగా ఉండిపోకూడదు. పాడాలి, ముందుకు రావాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది. ఎంతోమందికి లేని భాగ్యము ఈరోజు నాకు కలిగింది. ఎంతోమందికి లేని అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఎన్నో కోట్ల మంది లేక ఎన్నో వేల మంది ఉన్న యూదా జనాంగంలో లేక బెన్యామీను జనాంగంలో లేని వారిని లేవి కుటుంబంలో నుంచి ఇర్మియా గారిని తీసుకొని వచ్చి ఇర్మియా గారి ద్వారా యాజకుల కుటుంబంలో నుంచి ఇర్మియా గారికి ఇస్తున్నాడు ఈ అవకాశం. ఎంత గొప్ప అవకాశం. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? ఎందుకయ్యా నీ నిమిత్తం నేను నిందను భరిస్తున్నాను అంటున్నాడు. అయ్యో నా తల్లి, నేను వీళ్ళకి అప్పు ఇవ్వలేదు, వాళ్ళు నాకు అప్పు ఇవ్వలేదు, కానీ అప్పులోడు బాధించినట్టు నన్ను బాధిస్తున్నారు. వీళ్ళు అప్పులోడు రోజు వచ్చి నన్ను తిడుతున్నట్టు, రోజు వచ్చి బాధపడుతున్నట్టు, శపిస్తున్నట్టు నన్ను వీళ్ళు శాపనార్థాలు పెడుతున్నారే. వీళ్ళ కోసం నేను నిన్ను ప్రార్థిస్తుంటే నువ్వేమన్నా దీర్ఘశాంతుడిగా ఉన్నావు, నా పట్ల నువ్వు జ్ఞాపకమే చేసుకోవట్లేదు, నన్ను నువ్వు మర్చిపోయావు అని చెప్పి దేవుడిని నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఆయన చెప్తున్న మాట, నీ నిమిత్తము నింద భరించుచున్నాను అంటున్నాడు. నీ నిమిత్తము నింద భరించుచున్నాను. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న మాట, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన దాంట్లో మీరు పోరాట అనుభవం మీకు కలుగుతుంది, అది కలగవలసి ఉన్నది అని చెప్పారు. సో దేవుని కొరకైన నిమిత్తమైన జీవితము జీవించటంలో ఎంతో ధన్యత ఉన్నది, ఎంతో గొప్ప ఇది ఉన్నది. దేవుణ్ణి వెంబడించడం అంటే సింపుల్గా అంతేనా?
వెంబడించడం అంటే సింపుల్గా చదువుకొని సింపుల్గా 4 మాటలు చదువుకొని ప్రార్థన చేసి వెళ్ళటమేనా? దేవుని కొరకైన జీవితంలో చాలా నిందలుంటాయి, శ్రమలుంటాయి. వీటన్నిటిని భరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు అంటున్న మాట, క్రీస్తు మనకు ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నాగటి మీద చెయ్యి వేసి మీకు తెలుసా మాట? వెనక తిరిగి చూడమన్నాడా చూడొద్దన్నాడు? చూడొద్దన్నాడు. ఎందుకు చూడొద్దన్నాడు? నాగలి అనేది ఎందుకు, దేనికి గుర్తుగా కనబడుతుంది? దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? పొలము అంటే దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? కొన్ని చెప్పండి. లోకం. సో లోకంలోనికి నువ్వు నాగలి తీసుకొని వెళుతున్నావు అంటే ఏం చేయబోతున్నావు? సువార్తను ప్రకటించబోతున్నావు. దేవుని పని చేయబోతున్నావు. దేవుని నిమిత్తమైన జీవితాన్ని జీవించబోతూ ఉన్నావు. దానికి నాగలిని పట్టుకోబోతున్నావు. దున్నడానికి ఇదివరకు ఎన్నడూ దున్నడి బీడు పొలమును దున్నడి అని చెప్పి హోషేయ గ్రంథంలో. బీడు పొలమును దున్నడి అంటే ఇవాంజలిజం, దేవుని కొరకు సేవ చేయటం, దేవుని మాటలు చెప్పటం, సువార్త ప్రకటించటం అనే పనికి నువ్వు పూనుకొని ఒక్కసారి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగావంటే పరలోక రాజ్యం ఉండదు. ఆ పని చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. అప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరించావు. క్రీస్తుని అంగీకరించావు అంటేనే ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన ఆజ్ఞను పొందుకోవాలని. అందుకే ఆయన లూకాసు వార్తలో ఆ మాట అంటున్నాడు, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తట్టు చూడువాడెవడనూ దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వానితో చెప్పాను. సో సేవ చేయడానికి సిద్ధపడి, వాక్యం చెప్పడానికి సిద్ధపడి, నువ్వు రెడీగా ఉండి మరలా వెనక్కి నేను చెప్పలేను అని వెనక్కి రాకూడదు. శ్రమ కలుగుతుంది. నేను ఏదైనా చెప్తే వాళ్ళు తిడుతున్నారు, నేను ఏదైనా చెప్తే వాళ్ళు నన్ను కొడుతున్నారు. లూదియమ్మ గారి గ్రూప్లో అనుకుంటాను, అంతకుముందు మన గ్రూప్లో కూడా ఉండేవాడు ఒక బ్రదరు. మరి అతను అవన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా పోస్ట్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తాడు. ఏంటి అని అంటే, నేను పలానా అన్యులకు ఒక స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు నన్ను బూతులు తిడుతున్నారు, పలానా ఒక అతనికి నేను వాక్యం చెప్తే ఆ సుబ్బాయమ్మో వెంకాయమ్మకో చెప్తే అన్యురాలు ఆమె వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను కొడుతున్నారు అని చెప్పి 2 రోజులకు ఒకసారి పోస్ట్ చేస్తాడు. అవునమ్మా, మీ గ్రూప్లోనే కదమ్మా? అవునవును. అది ఆయన మరి అంటే యేసుదాస్ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ప్రతిరోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడు. మరి అది నిజమో, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. ఎందుకంటే దేవుడి బిడ్డ కాబట్టి మనం నమ్ముతాం ఆ మాటను. అది నిజమో కాదు తెలియదు, కానీ ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటాడు ఆయన. ఇలా చెప్పాను వాళ్ళు తిట్టారు, ఇలా చెప్పాను వాళ్ళను కొట్టడానికి వచ్చారు, ఇలా చెప్పాను అలా చేయడానికి వచ్చారు. అయితే ఒకసారి ఆయన నాకు ఇంకో పోస్ట్ పెట్టాడు, నేను ఒకళ్ళకి అప్పిచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు, ప్రార్థన చేయండి అని. నేను చెప్పాను, బ్రదర్ మీ గురించి ప్రార్థన చేస్తాను, తప్పులేదు. మీరు ఎవరికి అప్పిచ్చారో వాళ్ళు ఎవరు మిమ్మల్ని అడుగుతున్నారో అందులో ఎవరిది న్యాయం ఉందో ఎవరిది నీతి ఉందో మాకు తెలీదు. అందుకని దేవుని చిత్తం మీ పట్ల జరగాలని, దేవుడి చిత్తానుసారంగా మీ కోరికలు తీర్చాలని ప్రార్థిస్తాను, కానీ వాళ్ళెవరో మీ అప్పు తీర్చాలనో మీరు వాళ్ళ అప్పు తీర్చాలనో నేను చేయను అని చెప్పాను. ఆయన తర్వాత రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు, కానీ కొన్ని చెప్తుంటాను నేను ఆయనకి. ఎందుకనంటే మన కోరికలు కూడా ఏదైనా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుని చిత్తానుసారమే తీర్చబడతాయి. దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. కాబట్టి మన ప్రార్థనలోనూ కూడా నీ చిత్తం చొప్పున జరిగించు అని చెప్పి ప్రార్థిస్తాం. సో అలాగా దేవుని కొరకైన, దేవుని నిమిత్తమైన నింద కానీ శిక్ష కానీ ఎంతో ధన్యకరమైనది అని చెప్పి మనకు కనబడుతుంది. దేవుని సేవకు ఆయన నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడకూడదు, వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు అంటున్నాడు. నీవు దేవుని వెంబడించాలని ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరగకూడదు. మరలా మధ్యలో ఇంకొక మార్గం కనపడిందని ఆ మార్గంలోకి వెళ్ళిపోవటం, ఈ మార్గంలోకి వెళ్ళిపోవటం, ఇవి చేయకూడదు. సో నిజంగా క్రీస్తును వెంబడించాలి అని అంటే జీవమునకు వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది చెప్పండి? జీవానికి వెళ్ళే మార్గం ఇరుగ్గా ఉంటుంది అన్నాడు. ఇరుకు అంటే ఇరుకు మార్గంలో చాలా కంఫర్టబుల్ గా వెళ్ళగలుగుతామా, చాలా ఇబ్బంది పడుతూ వెళ్తామా? వెళ్తాము, ఇబ్బందులు పడతాము, బాధలు పడతాము, అన్నీ అనుభవిస్తాము. జీవ మార్గం అంటేనే అలా ఉంటుంది.
నువ్వు ఏమీ లేకుండా రెడ్ కార్పెట్ లాగా ఉండవు. సో జీవముకు వెళ్ళే మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 13-14 తెలుసున్నాయి. 13-14 చదువు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాని కనుగొనవారు కొందరే. అందరే అబద్ధ ప్రవక్త అంతేనండి. చాలండి. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమును అయి ఉన్నది. అనేకులు పోయే మార్గంలో నువ్వు పోతావా? అనేకులు పోయే మార్గము కరెక్ట్ అని నువ్వు అనుకుని దానిలోకి వెళుతున్నావా? లేక జీవ మార్గములో ఇరుకైనా, ఇబ్బంది అయినా, అపనిందైనా దానిలో వెళ్ళాలనుకుంటున్నావా? లోకములో బ్రతకాలనుకుంటున్నావా? లోకములో ప్రత్యేకపరిచి, లోకము నుంచి ప్రత్యేకపరచబడిన వాడిగా బ్రతకాలనుకుంటున్నావా? ఎలా బ్రతకాలనుకుంటున్నాం మనం క్రైస్తవులముగా? లోకంలో ప్రత్యేకపరచబడి బ్రతకాలి. ఎస్, మనము ప్రత్యేకపరచబడిన వారము కాబట్టి. వీళ్ళు ఏంటంటే అన్నీ ఎలా ఉంటారు అని అంటే, ఎస్ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనము క్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి మనం ప్రత్యేకంగానే ఉంటాం. సో మనము క్రీస్తును వెంబడించాలి అని అంటే మన శరీర ఆశలు కానీ లేక శరీరానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టాలి. క్రీస్తును వెంబడించడంలో ఏమాత్రం మనము వెనకాడకూడదు. అదే ఈ రోజున శ్రమలు వస్తున్నాయి అని చెప్పి క్రీస్తును ప్రకటించడం, బహిరంగంగా ప్రకటించడం కొంత మానుకోవడం జరుగుతుంది. చాలామంది బహిరంగంగా ప్రకటించడం అంటే పెద్దగా చెప్తే ఏమైనా అంటారేమో అని చెప్పేసి. కానీ నలుగురిలో దేవుణ్ణి నువ్వు క్రీస్తును ఒప్పుకొనకపోతే, నలుగురిలో క్రీస్తుని నువ్వు నాకు తెలుసు అనకపోతే ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని కూడా ఒప్పుకోరండి. వెరీ గుడ్. దేవుడు పరలోకంలో తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోడు. తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోనడు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు అన్నావు కదా, అక్కడికి వెళ్ళాక ఆయన కూడా నాకు తెలీదు అంటాడు, నాకు తెలీదు అని అంటాడు. కానీ నీవు తెలుసు, ఇతను నా బిడ్డ, నా కొరకు సేవ చేసిన నా బిడ్డ అని దేవుని చేత సాక్ష్యం పొందే గొప్ప జీవితము మనకే ఇచ్చాడు అవకాశం దేవుడు. అన్ని వేల మందిలో ఇర్మియా గారిని మాత్రమే సపరేట్ చేసి నువ్వు నా మాటలు చెప్పు అని ఇర్మియా గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? లక్షల మందిని కనానుకు నడిపించడానికి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు? చూడండి, ఎంతమందికి లేని అవకాశం మోషేకు దక్కింది. అలాగే ఎంతమంది న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ న్యాయాధిపతులందరూ కూడా దేవునిచ్చే ఎన్నుకొనబడి దేవుని ఆత్మ వారిలో వచ్చి దేవుని కార్యాలను జరిగించారు. సో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అంటే నువ్వు గొప్ప విషయంగా ఫీల్ అవ్వాలి. చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి త్వరపడి నేను వెంటనే దేవుని పని చేయడానికి రెడీ అవ్వాలి అనుకోవాలి. అయితే ఇర్మియా గారు మాత్రం ఏమంటున్నాడు? నీ నిమిత్తం నేను ఎంత భరించాల్సి వస్తుందయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు. అంటూ ఇంకేమంటున్నాడో గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం చూడండి. నీ మాటలు నాకు దొరకగా, మరల చదువుతున్నాను, అది 15వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసించలేదు. కడుపు మంటతో నీవు నన్ను పంపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నందక పోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలములు అవుదువా. దేవుణ్ణి
ప్రశ్న చేస్తున్నాడు. ఈయనక చాలా విశ్వాసంలో చాలా డల్గా ఉన్నాడు, చాలా లోకి వెళ్ళిపోయాడు ఇర్మియా గారు. ఎందుకనంటే చుట్టూ ఉన్న లోకమంతా నన్ను శపిస్తుంది. లోకమంతా శపిస్తుంటే ఆయనకు డౌట్ వచ్చింది, నేను కరెక్టా, ఈ లోకం కరెక్టా, నేను చెప్తుంది కరెక్టేనా, అసలు దేవుడు నాతో మాట్లాడిస్తున్నది నిజమేనా, ఎందుకు ఆయన ఇంత దీర్ఘశాంతంగా ఉన్నాడు, ఇంతమంది నన్ను హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, శపిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఇన్ని గాయములు అవుతున్నా ఎందుకు ఆయన శాంతి కలుగు చేయట్లేదు, దేవుడు ఉండమన్నట్టే నేను ఉన్నాను కదా, సంతోషించే వారి మధ్యలో నేను కూర్చోలేదు, అపహాసకుల మధ్య నేను కూర్చోలేదు, గేలి చేయలేదు, అనవసరమైన పనులు చేయలేదు, దేవుని నిమిత్తమైన పనులు చేస్తూ వచ్చాను, మరి ఎందుకు నన్ను ఇట్లాగా, ఎందుకు నా గాయానికి నువ్వు మందు వేయటం లేదు, ఎండమావిలాగా అయిపోతున్నావు నువ్వు. ఎండమావి అంటే ఏంటి? ఎండమావి అంటే ఏంటి పిల్లరా? నీరు ఉండదు, లాగా కుంటగా నీళ్లు కావాలి ఎండకి. నీళ్ళలాగా ఉంటుంది, నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి కానీ అక్కడికి వెళ్ళాక నీళ్లు ఉండవద్దు, ఎండమావి. సో దేవుని కొరకు ఈయన వెళ్తూ ఉంటే అక్కడ దేవుడు కనపడట్లేదు, దేవుడు ఆయనకి ఎండమావిలాగా కనపడినట్టు ఉన్నాడా, నువ్వున్నావా, నీళ్లు తాగుదామంటే ఆ జలం ఒక చోట ఉండకుండా ఫ్లో అవుతూనే ఉన్నాయి, కంటిన్యూగా ఫ్లో అయ్యే జలంలో వాటర్ తీసుకోవాలన్నా కూడా తాగాలన్నా కూడా ఇబ్బంది కదా, అలా నువ్వు నాకు దొరకకుండా ఉన్నావా, ఏంటయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడు. నన్ను నువ్వు పంపావు, నీ హస్తాన్ని బట్టి నేను ఏకాకిగా కూర్చున్నాను, ఇప్పుడు లోకమంతా ఒకవైపు ఉంది, నేను ఒకవైపు ఉన్నాను, యూదా సామ్రాజ్యం మొత్తం ఒకవైపు ఉంది, నేను ఒక్కడనే ఏకాకిలాగా ఇక్కడ కూర్చొని ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకు నాకు ఈ బాధను కలుగజేస్తున్నావు అని అంటూ ఉన్నాడు. దేవుడు ఇస్తున్న ఆదరణకరమైన మాట ఏంటో మనం చదువుకొని ముగించుకుందాం. ఈ మాటలన్నిటికీ, ఇర్మియా గారు వేసిన ప్రశ్నలన్నిటికీ, ఇర్మియా గారు బాధపడుతున్న బాధను బట్టి దేవుడు చెప్తున్న మాట చూడండి. 19-20 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు 19-20 వచనాలు చదివితే ఎంత చక్కని మాటలు దేవుడు ఆదరణకరమైన మాటలు చెప్తున్నాడో గమనించారా? ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములలో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. మన జీవితంలో మనం గుర్తెరగాల్సింది ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తెరగాలి. ఏది క్రీస్తు కొరకు ఏది క్రీస్తు వైపుకు నడిపిస్తుందో దారి అతి ఉత్తమమైనది, ఏది నీచమైనదో మనకు తెలియాలి క్లియర్గా. ఆ దారి సంకుచితమైన దారిలో లేక ఇరుకుగా ఉన్న మార్గంలో నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావా, లేక వెడల్పైన మార్గాన్ని ఇష్టపడతావా? ఏది నీచము ఏది ఘనము? అల్టిమేట్ ఇరుగ్గా ఉన్న ఈ దారి చివరికి వెళ్ళి నిన్ను జీవ మార్గంలో నడిపిస్తుంది, జీవానికి అప్పచెప్తుంది. కానీ విశాలంగా ఉన్న రోడ్డు వెళ్ళి చివరికి వెళ్ళి నిన్ను మరణానికి అప్పగిస్తుంది అని చెప్పి క్లియర్గా తెలుసు. అందుకే దేవుడు అంటున్న మాట, ఏది నీచమో ఏది ఘనమో యూ హ్యావ్ టు సెలెక్ట్. నీవు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ మాట ఇప్పుడు చెప్తున్నాడంటే, పరిస్థితులు అలా వచ్చినాయి. పరిస్థితులన్నీ కూడా నీకు ఎదురు తిరిగినా, లోకమంతా కూడా నీకు ఎదురు తిరిగినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, ఏది నీచమో ఏది ఘనమో నువ్వు ఎంచుకునే స్థాయిలో ఉంటే తప్పకుండా నిన్ను నా నోటిగా ఉపయోగించుకుంటాను. ఎంత గొప్ప మాటో చూడండి. లోకమంతా నీకు ఎదురు తిరిగినా నీవు క్రీస్తు వైపుకు నిలబడ్డావా అంటూ దేవుడు అంటున్న మాట చూడండి. లోకమంతా కూడా ఇప్పుడు ఒకవైపు ఉంది కాబట్టి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నీవు నా తట్టు తిరగాలి కానీ నీవు వాళ్ళ వైపు తిరిగిపోకూడదు. ఓహో లోకమంతా కరెక్ట్గా, ఈ లోకమంతా ఒకవైపు ఉంటే నేను ఇంకొక వైపు ఉన్నాను,
నాకు బలం కలగాలంటే దేవుని కంటే నేను వాళ్ళ వైపు వెళ్తేనే బలం కలుగుతుందేమోనని నీవు వాళ్ళ తట్టు తిరిగిపోతావేమో. ఇర్మీయా గారు చెప్తున్న మాట, నీవు వారి తట్టు తిరగకూడదు. వారి తట్టు తిరగకుండా ఉంటే ఎలా చేస్తానంటున్నాడు దేవుడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. ప్రాకారము అంటే ఏంటి? గోడ జనరల్గా దేంతో కడతారు? ఇటుకలతో కడతారు. ఇటుకలు, రాళ్ళు, సున్నంతో కడతారు. కానీ ఇంకా గట్టిగా ఉండాలంటే ఇత్తడితో కట్టిస్తాను. ఇత్తడితో కట్టే గోడ ఎంత గట్టిగా ఉంటుంది? అది మనం అంత కాస్ట్ భరించలేక ఇత్తడితో కట్టరు. కానీ ఇత్తడితో కట్టే గోడ ఎంత గట్టిగా ఉంటుంది? సో ఇర్మీయా గారిని కూడా ఇత్తడి స్తంభం వలె, ఇత్తడి ప్రాకారము వలె నేను నిన్ను నియమిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. కానీ నువ్వు చేయాల్సిందేంటి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ నీవు నీ డెసిషన్ని మార్చుకోకూడదు. నువ్వు వెనక్కి తిరగకూడదు. నీవు వాళ్ళ వైపు తిరగకూడదు. నీవు నా తట్టు తిరిగే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. సో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునిలో ఉన్నప్పుడు వెనక్కి ఆడకూడదు, వెనక్కి తిరగకూడదు. ఆయన వైపు తిరిగే వారంగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ. సో ఇక్కడ ఇత్తడి ప్రాకారంగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. నేను నీకు తోడుగా ఉంటాను. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కానీ నేను విడిపిస్తాను. తోడైయుందును కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు, కానీ నిన్ను జయించకపోదురని సెలవిచ్చుచున్నాను. వాళ్ళంతా ఇప్పుడు నిన్ను నిందిస్తున్నారు, శపిస్తున్నారని చెప్తున్నావు కదా. రేపు రాబోయే దినాల్లో నీ మీద యుద్ధం చేసినా చేస్తారు, ఖడ్గాలతో నీ మీదకి వస్తారు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. వాళ్ళ నుంచి జయాన్ని నీకు నేను కలగజేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. జయాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. చెప్తూ చివరి మాట చదువుకొని ముగించుకుందాం. 21వ వచనం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు విమోచకుడో మన జీవితాల్లో మనం గుర్తెరగాలి. ఎవరు మనల్ని విమోచించే శక్తి కలదో, ఎవరికి మన పాపములను తుడిచివేయగలిగిన శక్తి కలదో, ఎవరు మన పాపములను భరించి తన మీద వేసుకొని తన నీతిని మనకు ఆపాదించి తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన చేసిన బలియాగాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఆయన నడిచిన మార్గంలో నడిచే వారంగా ఉండాలి. నడిచేటప్పుడు నువ్వు ఆయన నిమిత్తమైన శ్రమలు అనుభవించవలసిన అవసరం ఉన్నది. అలాగా అవసరం వచ్చినప్పుడల్లా నీవు సంతోషపడాలే కానీ దుఃఖపడకూడదు, ఆనందపడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పి, అలాగే ఆయన నిమిత్తము శ్రమపడి హింసించబడిన వారందరూ కూడా పరలోకంలో ఆనందింపబడతారు, వారు ధన్యులుగా ఉంటారు అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఇర్మీయా గారు మాత్రము ఉన్న పరిస్థితులను బట్టి భయపడిపోయి వారందరూ కూడా ఆయన్ని శపిస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారంటే భయపడిపోయి దేవుణ్ణి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు. అయ్యో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఎందుకు నన్ను ఇట్లా, నీ నిమిత్తం ఎందుకు నేను ఇట్లా నింద భరించాల్సి వస్తుంది? లోకమంతా ఒకవైపు అంటే నేను ఏకాకిలాగా ఒకవైపు ఉన్నాను అని అంటూ అడుగుతుంటే దేవుడు చెప్పిన బలమైన మాట, నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేస్తాను. వాళ్ళంతా నీ మీదకి యుద్ధానికి వచ్చినా కానీ జయము నీదే. ఇంత గొప్ప మాట దేవుడు మనందరికీ కూడా ఈ రాత్రి వేళ తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకైన శ్రమలు అనుభవించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన నిమిత్తం ఆయన కాడిని ఎత్తుకొని, అంటే సిలువని ఎత్తుకొని వెంబడించండి అని అంటే మనము మన కోరికలను లేక మన ఆలోచనలను, తలంపులను, వీటన్నిటినీ పక్కకు పెట్టి క్రీస్తు నడిచినట్టు ఆయన మార్గంలో నడవాలి అని చెప్పి మనకు ఈ యొక్క సాయంకాలం వేళ దేవుడు మనతో చెప్తున్న మాటలు. ప్రియులారా, దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 వచ్చిన మీ అందరికీ మా హృదయ